అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడి సన్నిధిలో ఈరోజు ఉన్నాం. ఈ నెట్టికంటి ఆంజనేయ స్వామి చాలా పురాతనమైన ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి ప్రతి శనివారం అనేక మంది భక్తులు చాలామంది వచ్చి ఈ గుడిని దేవుని సందర్శించుకొని పోతుంటారు. ఈరోజు ఈ ఆంజనేయ స్వామి నెట్టికంటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం 500 సంవత్సరాల క్రితం నిర్మించిన అతి పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయల గురువు అయిన వ్యాసరాయల వారు ఒకరోజు ఏకకాలంలో ప్రతిష్ఠ చేసిన మరెన్నో ఆంజనేయ స్వామి దేవాలయాలలో ఇది ఒకటి. ఈ దేవాలయం రాష్ట్రంలో వివిధ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఈ దేవాలయ దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయంలో ముఖ్యంగా శ్రీరామనవమి ఎంతో ఘనంగా జరుగుతుంది. కష్టాలలో కొట్టుమిట్టాడుతున్న వారు ఎవరైనా ఈ గుడిలోకి వెళ్తే చాలు, వారి జాతకం మారిపోతుంది. సుందరమైన ప్రకృతి ఒడిలో వెలసిన ఈ ఆలయం ఆలయం చిన్నదే కానీ దీని మహిమ చాలా గొప్పది. ఇది అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలంలో కసాపురం గ్రామంలో ఉన్నది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఒక రేయి రాత్రి ఇక్కడ నిద్ర చేసిన వారికి భూత ప్రేత పిశాచాల గ్రహ దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. భక్తుల ద్వారా ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయాన్ని ఈ ఆలయ కమిటీ వారు ఖర్చు పెట్టి భక్తుల కోసం అనేకమైనటువంటి సౌకర్యాలను కల్పించారు. ముఖ్యంగా తలస్నానం, త్రాగునీటి సౌకర్యం, గదులను నిర్మించి భక్తులకు అనేకంగా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గాలిగోపురం, గరుడ స్తంభాన్ని నూతనంగా ఆధునీకరించి ఈ దేవాలయ ప్రతిష్టను మరింత పెంచారు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి.